అందరికీ నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం వచ్చేసి కువైట్ సిటీలో సబాహియా పార్క్ దగ్గర ఉన్నాం అనమాట. ఇది సబాహియా పార్కు కువైట్లో. ఇదేమంటే పెద్ద పెద్ద జైంట్ వీళ్ళు ఇవన్నీ ఉంటాయి. చాలా వరకు కువైట్లో వస్తారు, 99%. ఇక్కడ దేనికంటే ఇది వచ్చేసి అజ్నబీ ఏరియా కాదు కదా, అందుకోసం అని చెప్పేసి. అంతకుముందు ఒకసారి వచ్చినాం కానీ అది టికెట్ అనేది తెలియక మళ్ళీ వెనక్కి పోయినాము. అది వచ్చేసి 10 దినార్లో ఎంత అంట, ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలా. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది లోపల, అక్కడి నుంచి వెళ్ళాలా మొత్తం అంతా లోపలికి. అక్కడ వచ్చేసి స్కానరు, QR కోడ్ అది ఉంటుంది. అవి తీసుకొని మనం పోయి చూద్దాము, ట్రై చేద్దాము. చేతికి బ్యానర్ టైప్లో కూడా ఇస్తారు, వేసుకొని పోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి చాలా పెద్ద పంచాయతీ ఉన్నది. ముందు వచ్చేసి 10 దినాలు ఉండింది ఒక మనిషికి. ఇద్దరైతే 20, ముగ్గురైతే 30 ఆ టైప్లో ఉండింది. ఇప్పుడు వచ్చేసి ఎంట్రన్స్ వచ్చేసి చాలా తక్కువ పెట్టేసి ఉన్నారు. మనిషికి వచ్చేసి తినాడంట. అడిగిపోతే అది ఆన్లైన్ పేమెంట్ మొత్తం కెనెట్తోనే. కెనెట్ వచ్చేసి ఆన్లైన్. ఫస్ట్ వచ్చేసి అరబీ వచ్చింది, దాని తర్వాత మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసుకోవాలా. చక్కగా వెళ్ళిపోయి ఆ నుంచి లోపలే పోవాల్సింది వస్తుంది. ఇది ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లో స్కానర్ చూపిస్తారు. స్కానర్ చూపించిన తర్వాత కువైట్లో ఉన్నారు. మన అజ్నబీ అంటే కంప్లీట్గా లేరనమాట. ఆ లాస్ట్లో వచ్చేసి మనకు ఇది ఇస్తారు కదా, దాని తర్వాత ఇక్కడ బ్యానర్లు వేస్తారు చేతికి. ఆ బ్యానర్లు వేసుకున్న తర్వాత ఎక్కడైనా తిరగచ్చు అనమాట లోపల. ఇది వచ్చేసి లోపల వ్యూ అనమాట. ఫస్ట్ వచ్చేసి మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఏం తిరుగుతుంది చూసామా, అటు ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి ఏంలా 20 దినాలు పేమెంట్ చేసుకొని అన్నీ ఎన్నైనా తిరగమని ఆఫర్ అయితే పెట్టున్నారు. ఇప్పుడు అది తీసేసి మీరు దేంట్లో అయితే ఎక్కుతారో అక్కడి నుంచి డబ్బులు అక్కడనే పేమెంట్ చేసి ఎక్కాలంట. టైం సరిపోదు దేనికంటే ఫాస్ట్గా ఎక్కినాం అప్పుడైతే. కానీ అది ప్లస్ ఇది ప్లస్ నాకైతే అర్థం కాల. కానీ మెయిన్ ఈవెంట్స్ ఎక్కాలంటే ఇదే బెస్ట్. కొన్ని ఇంట్రెస్టింగ్గా లేనేటివి ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉండేటివి కూడా ఉంటాయి. చలి భయంకరంగా ఉండదు లోపల అయితే. చూడేట్టున్నది చూడు లోపల, బాగుంది లోపల అంతా. సబాహియా పార్క్ అంటుంది. వాళ్ళు వచ్చేసి ఇవన్నీ మొత్తం గేమ్సే. ఆ బొమ్మలు గేమ్లో విన్ అయిన వాళ్ళకి ఆ బొమ్మలు తీసుకొని పోవచ్చు అనమాట. ఇంకా అదేవిధంగా ఇది వచ్చేసి డస్ట్బిన్ అనమాట, యూజ్ మీ. ఇంకొచ్చేసి వాటరు ప్రతి ఒక్క చోట పెట్టేసి ఉంటారు కువైట్లో. ఇది మటుకు ఇది వచ్చేసి పవరు. ఇక్కడ వచ్చేసి కూర్చునేదానికి సిట్టింగు. మొత్తం మ్యూజిక్ సిస్టమ్ అంతా పెట్టేసినారు. మనం దాంట్లో అయితే ఎక్కుదాము. మొత్తం ఇక్కడ వచ్చేసి అంతా స్టాఫ్ మొత్తం కువైట్లో ఉంటారు ఇక్కడ. అది కింద రౌండ్గా తిరిగి పైకి లేస్తుంది. పైకి లేసి కూడా తిరుగుతుంది, పైకి వెళ్ళిపోతుంది ఆ విధంగా. ఇక్కడ వాష్రూమ్లు కూడా పెట్టారు. వాష్రూమ్లు ఎంత ఇదిగా ఉన్నాయంటే చూడ. ఇది వచ్చేసి ఆడవాళ్ళది, అది వచ్చేసి మగవాళ్ళది. బాగా పెట్టేస్తుంటారు. ఈ లోపలంతా మళ్ళీ తిరిగేదానికి వచ్చేసి ఒక కారు మాదిరి పెట్టేస్తున్నారు. ఇంకొకటి చూడు, అక్కడ చూసామంటే తేలాడుతున్నారు చూడు. అది దాంట్లో మనం కూడా ట్రై చేద్దాము. సూపర్గా ఉంటుంది వ్యూ, ఎంజాయ్ చేసేదానికి. అక్కడ మనుషులు ఉన్నారు చూడు, లోపల తిరుగుతున్నారు. పేగులు అయితే బయటకు వచ్చేస్తాయి, తినేటి అవన్నీ కక్కుని. అంత ఇదిగా ఉంటుంది అనమాట. ఇది కూడా ఇంకా మనుషులు ఎవరు రాలేదు కాబట్టి నిలబెట్టేస్తున్నారు. ఎంట్రీ చేస్తారు ఇక్కడ. కాకపోతే ఇల్లు చూడు, గోపురాలు అన్నీ పట్టుకొని వచ్చేసినారు. మనం కూడా అదే విధంగా తీద్దామని చెప్పేసి వచ్చేసాం. ఇది వచ్చేసి స్టార్ట్ చేసినారు. ఇంత ముందుగా కిందనే ఉండింది. ఇక్కడ ఏమంటే కువైట్లో మనుషులు లేకపోయినా కూడా తిప్పేస్తారు తక్కువలోనే. అక్కడ మనం చూసామంటే ఎక్కడనే కానీ మనుషులు లేరు, ఒక 2 ఉన్నారు అంతే. అది కొంచెం పైకి పోతుంది, పైన తిప్పుతారనమాట. అది చూసేదానికంటే అక్కడ ఉండి చేసామంటే అదొక ఇదిగా ఉంటుంది. చాలా చూసాం. నేను అనుకోలేదు కానీ చాలా బాగుండేది మొత్తం ఇక్కడ వ్యూ.
మీరు కూడా కోవిడ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి విజిట్ చేయండి. సబాహియా పార్క్ ఇది. ఈ స్టెప్స్ ఎక్కి పైకి పోయినామంటే లాస్ట్ పైన ఉంటుంది, బాగుంటుంది వ్యూ. ఇది వచ్చేసి పైనుంచి వ్యూ అనమాట. మొత్తం సబాహియా పార్క్ ఇదంతా. ఇది వచ్చేసి చిన్నపిల్లలు ఎక్కి తిరిగేది ఇది. ఇక్కడ వచ్చేసి చాలా చిన్నపిల్లలు ఎక్కున్నారు ఇప్పుడు, కోవిడ్ పిల్లలే. కాకపోతే పెద్దోళ్ళకే అప్పుడు వాళ్ళన్నీ క్వశ్చన్లు వేసి నీకు ఓకేనా, అంతా ఓకేనా, ఆల్ రైట్ అని 4-5 సార్లు అడిగినారు. దేనికంటే ఇండియా వాళ్ళు ఎవరు ఎక్కినారంట, మొత్తం వామిటింగే చేసుకున్నారంట. అప్పుడైతే మేము వాళ్ళు అయినా చెప్పినా కూడా మేము వెనకన్నా ఎక్కేసినాము, నేను మా ఫ్రెండు అజీజు. కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చేసి కోవిడ్ పిల్లలు వాళ్ళకి ఎక్కించుండారు. వాళ్ళు కోవిడ్ పిల్లలు యాక్చువల్లీ భయపడరు, వాళ్ళకంతా సెట్టింగ్ చేస్తున్నారు. మొత్తం సీట్ బెల్ట్ అవి ఇవన్నీ భయంకరంగా వేసేసినారు. దేనికంటే 2-3 సార్లు డబల్ చెక్ చేస్తారనమాట. అందులో పిల్లలు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటారు. కాకపోతే ఇవన్నీ అమెరికన్స్ ఉన్నారు ఇక్కడ అంతకుముందు. ఇప్పుడు వచ్చేసి మొత్తం అంతా కోవిడ్ వాళ్ళే ఉన్నారు. చూసామా వదిలినారు చూడు, ఒక్కసారికి స్వింగ్ పైకి లేచిందంటే మొత్తం బయట ఉండే రోడ్లతో సహా కనిపిస్తుంది కోవిడ్ వ్యూ పాయింట్ అంతా. కానీ పైకి ఊగి మళ్ళీ దిగుతుంది మెల్లిగా, అంతే. జస్ట్ అట్ట పైకి లేపి మళ్ళీ దింపేస్తారనమాట. దానికే పర్ హెడ్ వచ్చేసి 2.5 దినారు. 2.5 దినారు అమౌంట్ కోవిడ్ దినారు అయితే ఇండియన్ అమౌంట్ ఎంతో కామెంట్ చేసి పెట్టండి వీలైతే. చాలా భయంకరంగా ఉంటుంది ఇదైతే, చాలా డేంజరస్ కూడా. ఇది చాలామంది ఇబ్బంది కూడా పడినారంట. కొంతమంది హార్ట్ పేషెంట్లు అటు వచ్చిండే వాళ్ళకు, వాళ్ళు ఎక్కి దానికి సర్ప్రైజ్ అవుతారో తెలియదు. కానీ వీళ్ళు చెప్పే మాటలు బట్టే భయపడిపోతారు చాలామంది. నన్ను కూడా భయపెట్టినారు ఆ విధంగా. అంటే వాళ్ళ ఒపీనియన్ ఏం కాదు, వాళ్ళు కొంచెం అట్లా చెప్తారు. మనం ఓకే దేనికైనా ఇబ్బంది లేదనుకుంటే అదేం పట్టించుకోరు. ఇంకొకటి, ఇక్కడ ఏమి జరిగినా కూడా వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు అయితే తీసుకోరు, దేనికంటే ఆల్రెడీ చెప్పుంటారు కాబట్టి. అప్పుడు వచ్చేసి 10 దినాలు తీసుకొని మొత్తం ఇవన్నీ తిరగమని చెప్పినారు. కానీ ఇప్పుడు అట్లా కాదంట పంచాయతీ. అది వచ్చేసి అక్కడ స్టాఫ్ ఉన్నారు చూడ, వాళ్ళతో అయితే మాట్లాడినా. ఒక మనిషికి వచ్చేసి 2.5 దినారంట ఒక దాంట్లో అప్లై చేయాలంటే. చాలా దారుణం అయిపోయింది. పోయిన సంవత్సరమే ఈ టైప్లో చేసి, అంటే ఇయర్లీ డిఫరెంట్గా మారిపోతుంది అనమాట. ఏం చేయలేం. ఇవన్నీ మొత్తం వచ్చేసి అమెరికన్కి సంబంధించినవి మొత్తం టోటల్లీ. ఇది వచ్చేసి స్టార్టింగ్ కోసం రెడీగా పెట్టేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఫైర్ స్టేషన్ కూడా, ఫైర్ ఇంజిన్ కూడా పెట్టేస్తున్నారు. ఏదైనా ఫైర్ అయితే మటుకు వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యేదానికి. ఇప్పుడు మటుకు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అది లోపలైతే ఖచ్చితంగా. మనం వచ్చేసి అది ట్రై చేద్దాం ఒకసారి, కానీ అది బాగుంటుంది, చూద్దాం. మా కర్మగాలి ఏముండదంటే అప్పుడు కూడా తక్కువలోనే కదా, ఇప్పుడు కూడా తక్కువలోనే అని వచ్చేసాము. అప్పుడు వచ్చేసి మొత్తం టోటల్ 21 అనమాట. 21 గేమ్ ప్లేయింగ్లు వచ్చేసి ప్లే చేయొచ్చు, గేమ్లు ఆడుకోవచ్చు. అవి ఏంటి పెద్ద గేమ్లు. 10 దినాలకే ఎంట్రన్స్ కానీ ఏదైనా సరే ఏదైనా ఎక్కొచ్చు ఎంతసేపు అయినా. కానీ ఇప్పుడు మటుకు దోలు తీర్చేసినారు. అంటే జస్ట్ ఎంట్రీనే 2 దినాల్లో. దాని తర్వాత వచ్చేసి నువ్వు ఏదైనా ఎక్కువ, దానికి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఎంత. దీంట్లో వచ్చేసి 2 దినార్లు, దీంట్లో వచ్చేసి 2.5 దినారు. అట్లా 2 గేమ్లు ఎక్కేసామంటే అయిపోయి ఆ 10 దినార్లు ఆడికి లెవెల్ అయిపోతుంది. చాలా దారుణంగా ఉండదు పరిస్థితి అయితే అది. కానీ ఓకే, వచ్చిన దానికి హ్యాపీనే. దేనికంటే ఇక్కడ వ్యూ చూసినట్టు ఉంటుంది, బాగుండదు కాబట్టి. క్లైమేట్ ఇంకొక మంచి పాయింట్ చెప్తా చూడు నీకు. పంచాయతీ ఏంటంటే ఇది వచ్చేసి జస్ట్ వింటర్ సీజన్లో మటుకే, అంటే చలికాలంలోనే. ఇంకొచ్చేసి ఎండాకాలంలో అయితే ఇవన్నీ మూసేస్తారు, ఓపెన్ కూడా ఉండదు, క్లోజ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి కోవిడ్లో చలికాలం కాబట్టి హాలిడేస్ ఇచ్చినారనమాట కోవిడ్ వాళ్ళకు, పిల్లలకు కానీ స్కూల్స్ కానీ. అది 1.5 మంత్ అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా. ఇంకొక విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోను,
మనం వచ్చేసి ఈరోజే 1K సబ్స్క్రైబర్స్ అయితే ఫినిష్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. బట్ ఫస్ట్ టైం ఈ విధంగా వచ్చినందుకు మనం చిన్న విషయాలకే పెద్దటి పంచాయతీలు చేసుకుంటాము. అలాంటిది ఒక పెద్ద 1K సబ్స్క్రైబర్లు రీచ్ అయినామంటే చాలా గ్రేట్ అయిందిలే. పెద్ద పంచాయతీలే జరిగినాయి. చూడాలా ఇంకా ముందు మీ సపోర్ట్ కానీ మనకు కానీ ఉండిందంటే వరల్డ్ టూర్ అనేది ప్లాన్ అయితే చేస్తున్నాము. చూద్దాము ఎంతవరకు అవుతుందో నాకు తెలీదు, కానీ ఫస్ట్ టైం చేద్దామని చెప్పి డిసైడ్ అయినా. ఖచ్చితంగా ఐ విల్ డూ ఇట్. అసలు భిన్న రాండ్రా నాయన, వీడికి వచ్చేసి ఈ బొమ్మని కలుసుకోండి. చూడ నా ఎత్తున్నది బొమ్మ. దీని బట్టి డబ్బులు ఏమో ప్లే చేయాలి. డబ్బులు ప్లే చేసేసామంటే పిల్ల బచ్చాలందరూ వీడికి వచ్చి ఆడుకొని ఎంజాయ్ చేయొచ్చు బాగా. ఈ గేమ్లో అయితే ఇప్పుడు ఆ మాదిరి తిరుగుతాను చూడు, అప్పుడు వచ్చేసి 2 ఉన్నాయి. ఒకటి యువతలు తిరుగుతుంది, ఒకటి అవతలకు వచ్చేస్తుంది. చాలా పెద్దదిగా ఉంది. కానీ ఇప్పుడు వచ్చేసి జనదన అభివృద్ధి చెంది సింగిల్ అయిపోయింది. అది ఇదేంటి మినీ పాన్ కేక్స్ అంట. కేకులు కూడా ఇక్కడ అవైలబుల్. మళ్ళీ వచ్చేసి అక్కడ వచ్చేసి డ్రెస్సులు అంటే టోర్నమెంట్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు ఫుట్బాల్, దానికోసం అని చెప్పేసి వాళ్ళు కూడా ప్లేస్ ఇది చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వచ్చేసి అంతా కోవిటోళ్ళు, కానీ ఇప్పుడు వచ్చేసి కోవిటోళ్ళు కాదు, మొత్తం అమెరికన్సే. దేనికంటే ఇది వచ్చేసి అమెరికన్కి సంబంధించింది అనమాట మొత్తము. అప్పుడు వాళ్ళే ఉన్నారు చాలా వరకు, ఇప్పుడు కోవిటోళ్ళు ఉన్నారు. బ్రిడ్జి, చేపలు లేని బ్రిడ్జి అనమాట ఇది. చేపలు ఉండవు, పాడు ఉండవు. ఊరికే మనం పోయి జంగిల్ రివర్ కూడా మరీ అంత డిఫరెంట్ ఏమనిపిద్దు, జస్ట్ ఊరికే పోయినామా వచ్చినామా అని ఉంటుంది. అక్కడ వాటర్ మటుకు పోతానే ఉంటాయి. అక్కడ బండి జమ్మని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేస్తుంది. చూడు రివర్ ఇది, రాళ్ళు కూడా ఉడతలు కూడా ఉన్నాయి, కానీ పరిగి ఉడతలు. ఇక్కడ ఏం చూసినా అక్కడ ఉండేటి లే. ఇక్కడ వచ్చేసి ట్రైన్ కూడా పోతుంది పిల్లల్ని ఎక్కించుకొని పోయేదానికి. అది కూడా కాస్టే. వచ్చేసి కోవిడ్ ఫ్లాగ్. ఈ రివర్లో గేమ్ కూడా ఉండదు కదా, అది మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించదు. అది ఇది అప్పుడే ఊరికే వచ్చినప్పుడే ఏందిరా నాయన ఈ సోది అనిపించింది. అంత ఎప్పుడురా నాయన దిగి ఇంటి నుంచి పోయేది అనిపించింది. అది ట్రై చేయాలా, కానీ కొంచెం ఇష్టంగా ఉండేది ట్రై చేస్తే బాగుంటుంది. మీకు ఇంకోటి చూపిస్తా చూడు ఫైనల్గా. అదేందనుకున్నారు, బ్రహ్మానందం ఎక్కి ఉంటాడు చూడు, అది ఆ పండ్రు అని అదే. అది ఇప్పుడు దాంట్లో మనం ఎక్కబోతున్నాము. ఎక్కుతున్నాము అంటే దాన్ని వచ్చేసి అప్లికేషన్లో మనకి ఇచ్చిన అప్లికేషన్లో, ఆ అప్లికేషన్లో వచ్చేసి అమౌంట్ కెనెట్ ద్వారా పేమెంట్ చేసుకొని దాని తర్వాత ఎక్కితే అప్పుడు వాళ్ళు తిప్పుతారనమాట. ఆ తిప్పేది కూడా బహుశా మనం చూడకపోవచ్చు. దేనికంటే పేమెంట్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. అది వాళ్ళకి ఇస్తేనే వాళ్ళే చూసుకుంటారు. మనకంత పేమెంట్ చేసి ఏదన్నా మిస్ఫెయిల్ కానీ అయిందంటే వాళ్ళు మళ్ళీ పేమెంట్ చేయించుకుంటారు. అది మనం పే చేసింది వేస్ట్ అయిపోతుంది. మన వాళ్ళు అయితే అంతా రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ. ఇదే అది ఎక్కుదాం. ఇది ఆడికైతే పోయినాం, కానీ దాంతో ఆ కెనెట్ దాని ఫోన్తో కుస్తీ పెట్టినారు వాళ్ళు. పోయేటోళ్ళు కూడా చాలా వరకు చూసినారు, కాకపోతే అది అవ్వాల. కానీ అవ్వందే మేలు అనిపిస్తుంది. దేనికంటే మనిషికి వచ్చేసి ఏదైనా సరే 2.5 దినారంట. అప్పుడు వచ్చేసి 10 దినార్లు మొత్తం, ఏదైనా సరే మొత్తం కలిపి 10 దినార్లు. ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఒకటి ఎక్కినామంటే 2.5 దినారంట. చాలా ఘోరం. నేనైతే అడిగిన వాళ్ళని కోయటోళ్ళను, ఏమిది పంచాయతీ ఏంటంటే ముందు వచ్చేసి ఆఫర్ ఉండింది, ఇప్పుడైతే ఆఫర్ లేదు, ఇదే కానీ ప్రైస్ అని చెప్పినారు. ఇంకొక విషయం ఏంటంటే ముందు వచ్చేసి అమెరికన్స్ కూడా ఉన్నారు, ఇప్పుడు వచ్చేసి మొత్తం కోయటోళ్ళ. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా చూడు, అది బ్రహ్మానందం ఎక్కినట్టు చూడు, అది ఎట్టపోతుందో. స్టార్టింగ్ అది చిన్నగా మూవ్ అవుతుంది, జస్ట్ ఒకసారి జిప్ అయ్యి మళ్ళీ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ కదా, స్టార్ట్ చేస్తుంది చూడు. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది.
వదిలేస్తారు బ్రేక్. ఇప్పటి నుంచి టైట్గా లేదు, మనుషులు లేకుండా తిప్పేస్తున్నారు ఇది మరి. ట్రైల్ వేస్తున్నారో ఎట్లా తెలియలే కానీ ఇద్దరక్కడ తిప్పేస్తున్నారు మనుషులు ఎక్కడో. అయిపోయిందనమాట. అది ఒక్క సెకండ్ అనమాట. జస్ట్ అటు తిప్పెట్టు తెచ్చేసరికి దానికి అందుకోసం అని చెప్పేసి నాకు తెలిసి ఇప్పుడు ఈ ఆఫర్ ఉంటే ఎవరు వస్తారో ఎవరు రారు. అప్పుడు వచ్చేసి చాలా బిజీగా ఉండింది. మనుషులు ఎక్కాలంటే అక్కడ కొంచెం టైం తీసుకొని మరీ ఎక్కుతూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళ అమౌంట్ కాడ పెట్టేసే తలకి ఎవరు రాలా, ఎక్కని కూడా ఎక్కలా. మంచి విషయం ఏమంటే ప్రతి ఒక్క చోట ఈ విధంగా వాష్రూమ్లు అయితే పెట్టేస్తున్నారు. పిల్లలు వస్తూ ఉంటారు కాబట్టి మొత్తం పార్క్ అయితే వ్యూ పెట్టున్నది మొత్తం టోటల్లీ. లిటరల్లీ మనం అయితే ఎక్కుదాం అనుకున్నాము కానీ కుదరడం లేదు. చూద్దాం, ఇంకొకటి ఏదన్నా ట్రై చేసి చూద్దాం. మీరు ఎప్పుడైనా గుంతలో గేమ్స్ చూసినారా? గుంతలో గేమ్స్ అంటే ఆ గుంతలో ఒక పెద్ద గేమింగ్ ఉన్నది, దాంట్లో పోయి ఆడుకోవడం. దాని పేరే గుంతలో గేమ్ అనమాట. ఈ గేమింగ్ పార్క్స్ మొత్తము చాలా డిఫరెంట్ అయిపోయింది. అది ఒక సంవత్సరానికి ఎంత డిఫరెంట్, సంవత్సరం మారిపోతాం. అంతకుముందు సంవత్సరం అయితే లేదు. ఇది సబాహియా పార్క్. ఇది వచ్చేసి పోయిన సంవత్సరమే స్టార్ట్ చేసినాడు. అయితే పోయిన సంవత్సరం బిజినెస్ వెలిగిపోయి ఉంటుంది, ఇప్పుడు మటుకు పడిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడైతే ఫుల్ బిజీగా ఉండింది. అప్పుడు మటుకు కస్టమర్లతో ఫుల్ అయిపోతాయి, ఇప్పుడు మటుకు స్టాఫ్తోనే ఫుల్ అయిపోయింది. అది ఇది సబాహియా పార్క్ అయితే మొత్తానికి వాడితో కుస్తీ పట్టి అలా మసిరోడు గడిపోయి ఇక్కడ టికెట్స్ అని ఉంటుంది. ఈ టికెట్ అని చెప్పేసి అక్కడ పైన చూసారు కదా, ఈ టికెట్ అని చెప్పి రాసేసాను. కనిపించిందో కనిపించలేదు నాకు తెలియదు కానీ చెప్తా చూడు. అదే పైన ఉండేది. ఆడిపోయినా అంటే మసిరి అతను ఉన్నాడు, ఈజిప్ట్ అతను. నేను చెప్పిన ఈ మాదిరిగా ఆడిపోయేదాకా కోటల్లో దాంతో కుస్తీ పట్టినారు అన్న 1 గంట దాకా రాలేదు కానీ అని చెప్తే వాడు వండుకొని అది వచ్చేసి అప్లికేషన్లు ఇవన్నీ పంచాయతీలు ఎక్కువ. కానీ అంటే కోటోళ్ళ ఫోన్లు కూడా అది అప్లికేషన్ యూజ్ కావడం లేదు. అంటే నాకు తెలిసి అప్లికేషన్ సరిగ్గా వర్క్ చేయడం లేదు ఇది నేను అనుకుంటున్నా. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ వాళ్ళ దగ్గరనే తీసుకొని వాడి దగ్గరనే కనెక్ట్ చేసి వాడి దాంట్లో నుంచే వాడి అప్లికేషన్లోంచే తీపిచ్చాను టికెట్. చాలా దూరం నుంచి వచ్చాము అని చెప్పేదానికి వాడి అప్లికేషన్లోంచే తీసేసాడు. కానీ మనం అయితే ఇంతకుముందుగా చెప్పాను కదా మీకు, బ్రహ్మానందాన్ని ఖచ్చితంగా ఎక్కాలని చెప్పేసి, దానికోసం అని చెప్పేసి. దాని పేరు అయితే నాకు గుర్తులేదు కానీ మనం మాట్లాడుకునే మన స్టైల్లో చెప్పాలంటే బ్రహ్మానందం ఎక్కిందే అది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము, చూపిస్తాం. మనము ఎక్కేటప్పుడు వాళ్ళకే ఇచ్చి కెమెరా వీడియో తీయమని చెప్పాలా. ఎవరన్నా అయితే తీస్తారు కానీ వాళ్ళు కోయటోళ్ళు కాబట్టి నాకు కూడా కొంచెం డౌట్గా ఉన్నది. కీడికేంది నేను తీసేది అనుకుంటారేమో, నాకు తెలీదు. చూద్దాము, వాళ్ళను ట్రై చేద్దాం ఏం చెప్తారో ఏమో. దేనికంటే ఒకసారి అక్కడికి పోయి దాంతో కుస్తీ పట్టి వచ్చినాం కదా అందరం, అందుకోసం అని చెప్పేసి కొంచెం కమ్యూనికేషన్ బాగుంటుంది. ఇది వచ్చేసి సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అయితే 11 గంటలకు ఖచ్చితంగా మూసేస్తారు. 11 గంటలకు మూసేస్తారంటే 10 గంటలకు 10:30కు మళ్ళీ ఏమి యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ ప్రాసెస్ కూడా అట్నే ఉంటుంది. దేనికంటే అది పేమెంట్తోనే సగం టైం అయిపోతుంది, ఇంకెవరు ఎక్కేదానికి కూడా ఉండదు నాకు తెలిసి. అట్నే ఉంటుంది. మనం కూడా వెళ్దాము. వాళ్ళు ఇప్పుడు ఇది చేస్తున్నారు ఆల్రెడీ, ఆల్మోస్ట్ మనం తీసేస్తాం. నేనైతే అడిగినాను కొంచెం వీడియో తీస్తారని చెప్పేసి, పైకి చూపిస్తామని చెప్పినాడు కానీ వాళ్ళకి అలౌడ్ లేదంట. కస్టమర్ ఫోన్లు కానీ ఏదన్నా టచ్ చేయకూడదంట. సారీ, యూ కెనాట్ టచ్ కస్టమర్స్. చూడు వెల్కమ్ అని అరుస్తున్నాడు. వాళ్ళు వచ్చేసి లోకల్స్ వాళ్ళంతా. నేను అనుకుంటున్నా వాళ్ళంతా స్టూడెంట్స్ అనుకుంటున్నా. జస్ట్ ఫన్ టైప్లో వచ్చి ఉంటారు వాళ్ళు. అది వాళ్ళ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్లు ఉంటారు చూసిన వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు. మొత్తం వాళ్ళ డ్రెస్సింగ్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. వాళ్ళంతా అమెరికాలో జాబ్స్ కూడా ఉంటాయి నాకు తెలిసి. అంత పర్ఫెక్ట్గా తెలియదు, అంటే ఒక కోటి అతను చెప్పాడు మాట్లాడుతుంటే. లా గబలీజీ అను సనా మోజు 10 دينار.
మొత్తానికి ఇదైతే అయిపోయింది మంచిగా ఇల్లే మొత్తం పాటి రైడ్ చేసాం వీళ్ళంతా 5 దినాలు గోయిందా అయిపోయింది. నేను అనుకుంటా అస్సలు ముందైతే 2 టిప్పులన్నా తిప్పుతా ఉన్నాడు, ఇప్పుడు తిప్పేదానికి కూడా ఇది కావడం ఖచ్చితంగా అయితే చెప్పను కానీ వర్కౌట్ కాదు. ఏంది 5 దినాలు రీఛార్జ్ చేసుకుంటే జస్ట్ ఒక 2 గేమ్స్కి అయిపోతే దగ్గర పెద్ద గేమ్సే 21, ఇంకా చిన్న గేమ్స్ వచ్చేసి ఇంకో 30 దాకా ఉన్నాయి. రావచ్చు. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మన సబ్స్క్రైబర్లకు ఎవరికైనా సరే కోవిడ్లో ఉండే వాళ్ళకి రావచ్చు, తిరగచ్చు, జస్ట్ వెళ్ళిపోవచ్చు అంతే. కానీ ప్లే చేస్తే మటుకు గేమ్స్ అంటే మైనస్లో ఉంటుంది. ఎన్ని గేమ్స్ తిరిగేదానికంటే ఊగేది ఎంతో బెస్ట్ నాకు తెలిసి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ తిరిగేదానికంటే ఇక్కడ ఇది చేసాను చూడు. ఇదేం తెలుసు, ఇది మనం పట్టుకోండి, పెద్ద పోల్ కాదు, ఇది అల్యూమినియం. ఇది పైకి చూడండి ఏమన్నదో ఫ్లాగ్ ఇదంతా అనమాట. చాలా పెద్దది కానీ హైట్ ఎక్కువ ఉన్నది. మనం ఇంతమందిగా చెప్పినామంటే అది టార్గెట్ అంట, అది రౌండ్కి కనిపిస్తుంది చూసా, అదే ఈ కంపెనీ పేరు అనమాట. ఇంకెక్కడ వచ్చేసి అది కూడా గేమింగ్ పాయింట్. ఇంతటితో మనం వీడియో ఎండ్ చేస్తున్నాము. నాకు కూడా పెద్ద ఇదేం అనిపించలే, కాస్ట్ ఎక్కువ, చాలా ఎక్కువ. ఫస్ట్ వచ్చేసి ఆఫర్ ఉంటుంది, వాళ్ళు చెప్పున్నారు. వాడు వచ్చేసి ఎక్కి దిగుతానే ఇంత మాఫీ మోతాను అన్నాడు. అంటే ఇంకొకటి కూడా అడుగుతారు వాళ్ళు, గేమింగ్ కాడ అడుగుతారు, నీకేమైనా హెల్త్ ఇష్యూస్ కానీ యాక్సిడెంట్లు కానీ హార్ట్ అటాక్ ఇటు ఏమైనా అయినాయా, ఏమైనా జరిగినాయా అని చెప్పేసి మనల్నే కాదు ప్రతి ఒక్కరిని అడుగుతారు. అది వాళ్ళ రూల్స్ అనమాట. దేనికంటే చాలామంది అది కూడా జరిగింది, అందుకోసం అని చెప్పేసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఇది స్టార్ట్ అయింది మటుకు జస్ట్ 1-2 ఇయర్స్ బిఫోరే, అంటే దగ్గర 1.5 year అనమాట. అంతే. పోయిన సంవత్సరం వచ్చేసి ఆఫర్ పెట్టేస్తున్నారు. అంటే కస్టమర్లు ఇది కొంచెం తెలుసుకునేదానికి, కస్టమర్ల కోసం అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడైతే భయంకరంగా పెట్టేస్తున్నారు. అసలు ఈ ప్రైస్తో చాలామంది ఎక్కడంలా ఖాళీగా ఉన్నాయి. పోయినసారి అయితే మటుకు అది ఎక్కాలంటే క్యూలో కూర్చొని ఉండాల్సింది వచ్చింది. ఇప్పుడు మటుకు అదేంలే, దేనికంటే కాస్ట్ పెట్టేసినారు కాబట్టి. పోయినసారి ఆ 10 దినాలు ఎక్కువ అనుకుంటే వీళ్ళు ఒక గేమింగ్కి 2.5 దినాలు అని పెడితే అది ఇంకా ఎక్కువైపోయాడు అది. ఓకే, ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళా కలుద్దాం. అంచలా బాయ్.